ధీరేంద్ర అయితే సెక్యూరిటీతో ఇలా చెప్తూ ఉంటాడు, నువ్వు కంగారు పడి ఏమీ చేయకు, అంతా నేను చూసుకుంటాను కదా, ఎవరు నిన్ను ఏమనకుండా నేను చూసుకుంటాను, నీ వరకు నీకేం జరగకుండా నేను చూసుకుంటాను కదా అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పి ధీరేంద్ర అయితే బాటిల్తో పెట్రోల్ పట్టుకొని అయితే ఆఫీస్ రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటాడు. ఆ పెట్రోల్ చూస్తూ ఆఫీస్ రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటాడు. అక్కడ ఉన్న కబోర్డ్లో ఉన్న ఫైల్స్ అన్నీ తీసి కింద పడేస్తూ ఉంటాడు. ధీరేంద్ర అలా వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ అన్నీ, వాళ్ళ చెక్కులకి అమౌంట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కలిపి కిందన పడేస్తూ ఉంటాడు. అలా అన్నీ వెతుకుతూ ఉంటాడు. అదే టైంలో అక్కడ ఒక DVD కూడా కనిపిస్తూ ఉంటుంది. అది కూడా కింద పడేస్తూ అన్నీ పడేసి మ్యాచ్ బాక్స్తో అయితే తీస్తూ ఉంటాడు. ఇక ధీరేంద్ర అవన్నీ చూసి, ఇప్పుడు చూస్తాను మీరు మమ్మల్ని ఏం చేయగలరో అని అనుకుంటూ మ్యాచ్ బాక్స్తో అగ్గిపుల్ల వెలిగించి ఇలా పడేస్తూ ఉంటాడు. అలా పడేసి ఆ ఫైల్స్ అన్నిటిని అయితే ధీరేంద్ర తగలబెట్టేస్తూ ఉంటాడు. అలా తగలబెట్టేసి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు వాటి వైపు. ఇప్పుడు మీరు మమ్మల్ని ఏం చేయలేరు దుర్గా విజేంద్ర అని అయితే అంటూ ఉంటాడు. అలా అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు. ఇక ఆఫీసులో ఏదో జరుగుతుందని విజేంద్రకి అయితే కాల్ వస్తూ ఉంటుంది. ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. అసలు ఎవరు ఈ టైం అప్పుడు వెళ్ళారు అని అయితే విజేంద్ర షాక్ అయి చూస్తూ ఉంటాడు. ధీరేంద్ర కూడా ఫైల్స్ కాసి అలా చూస్తూ ఉంటాడు.